క్యాబ్ డ్రైవర్ని చిత్తనంలో సచివాలయం కూడా క్యాబ్ డ్రైవర్ని ఒక 25 years క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ఒక అసోసియేషన్ స్థాపించిన సొంతంగా నేను 4,500 మంది క్యాబ్ డ్రైవర్స్ దాంట్లో ఉన్నారు. నేను ప్రెసిడెంట్, మా అభిషేక్ సార్ జనరల్ సెక్రటరీ. దాంట్లో మేము కరోనా టైంలో కూడా ఒక 2,000 మందికి మేము 25 లక్షలు గ్రాసరీస్ అప్పులు ఉంటాయి కదా సార్, 2 కరోనా టైంలో కూడా మేము 25 లక్షల సరుకులు సొంతంగా మాకు ఎవరికేం లేదు, పెద్ద పెద్ద సార్వలను తీసుకొచ్చి మేము చేయడం జరిగింది. అదేవిధంగా 9 మంది చనిపోతే ఒకరికి ₹1,00,000 వాళ్ళ ఆడపిల్లలకు ఇళ్ళకు గుడికి వెళ్ళి వాళ్ళ పెడితే 50,000 అట్లా ఫిక్స్ చేసి కూడా రావడం జరిగింది 9 మందికి. అయితే నేను తెలుసుకున్నానంటే ఇక ఫస్ట్ 2016 మెసేజ్ పరిచయం అయింది. సలీం సార్, శ్రీనివాస్, తంగిల శ్రీనివాస్ సార్ అని చెప్పారు. అప్పుడు మాతో పాటు ఎయిర్పోర్ట్లో 2008 క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు చెప్తే నాతో విలువ చేయలేదు. ఎందుకంటే మార్కెట్లో చాలా అప్పుడు డబ్బులు కట్టించే కంపెనీ చాలా ఉండే. సో అట్లా నా పేరు ఏమైనా బ్యాడ్ వస్తుందేమో, నేను నా పేరు చాలా మంది పిలుస్తూ వస్తారు, కానీ బ్యాడ్ టైం వస్తారు భయంతో నేను అసలు తెలుసుకోలేదు ఏంటి. తర్వాత మా అక్కడ శ్రీనివాస్ సార్ మా బ్రదర్ ఆయన రోజు పొద్దున 5 o'clock ఇంటికి వచ్చి డోర్ పెట్టేవాడు. ఫస్ట్ పొద్దున డోర్ పెడితే ఆయనే ప్రతి రోజు వచ్చింది. ఏంది చేస్తాం అర్థం కాదు. ఒకరోజు సత్తాసారం తీసుకొని వచ్చిండు. ఇక రామలే దేవాలయ గారికి పోవాలని పోయి మన మెంటర్ సైన్సార్ మీటింగ్ ఇన్నా, ఎన్ఎస్ఆర్ మీటింగ్ ఇన్నా, ఇన్న తర్వాత సాధారణ కంపల్సరీ దీంట్లో ఉండాలి. దాంట్లో 4,000 మందిని ఇంత బెస్ట్ తీసుకురావాలని డిసైడ్ అయినా. 500 మంది వచ్చారు, 500 మంది వచ్చారు. వాళ్ళలో మెల్లమెల్ల రోజు ఏదైనా మోటివేట్ చేసి తీసుకొస్తున్నా. నా గోల్ 2026 వరకు ఒక 100 మందికి ₹1,00,000 ఇప్పించాలి. కంపల్సరీ ఇప్పిస్తాం. అది చూడాలి. అది ఎన్ఎస్ఆర్ గురించి మా సైన్స్ సార్ని సత్తాసార్ని ఇప్పించి సొంతంగా మీటింగ్ పెట్టి వాళ్ళకి అందరికీ 2,00,000 కంపల్సరీ ఇప్పిస్తాం. ఇది డిసైడ్ అయిపోయినా. మీరు కూడా మంచి చెట్టు తీసుకోండి. మన నంబర్ డౌన్ నెంబర్ కూడా చెట్టు మంచిగా అమౌంట్ ఇప్పారని మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు.